కాసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతికి చేరుకోనున్నారు. చంద్రబాబు నివాసానికి కేంద్ర మంత్రి షెకావత్, జయంత్ పాండా, శివప్రకాష్, పురంధేశ్వరి, పలువురు బీజేపీ సీనియర్ నేతలు వెళ్లనున్నారు. అలాగే జనసేన అధినేత పవన్, నాదెండ్ల మనోహర్ వెళ్లనున్నారు. సీట్ల సర్దుబాటుపై 3 పార్టీల నేతలు చర్చలు జరపనున్నారు. అభ్యర్థుల ఎంపిక కొలిక్కి తెచ్చేందుకు 3 పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. 2 రోజుల్లో మలి జాబితా అభ్యర్థుల ప్రకటన చేసేలా కసరత్తు చేస్తున్నాయి. ఇక వీరి భేటీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, సుమా, మరి కాసేపట్లో ఈ భేటీ అయితే జరగబోతుంది. టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్ లో బయలుదేరారు. హెలికాప్టర్లో ఉండవల్లి నివాసానికి మరి కాసేపట్లో చేరుకోబోతున్నారు. అదేవిధంగా చూసుకుంటే ఈ రోజు కేంద్ర మంత్రి షెకావత్ కూడా ఇక్కడే ఉన్నారు. నోవోటెల్ హోటల్లో నిన్నంతా కూడా రాష్ట్ర బీజేపీ నేతలు పవన్ కళ్యాణ్తో చర్చలు జరిపారు. ఆ చర్చల వివరాలు తీసుకొని పవన్ కళ్యాణ్ కావచ్చు, బీజేపీ నేతలంతా కూడా చంద్రబాబు నివాసానికి వస్తున్నారు. ఏదైతే మోడీతో వీడియో కాన్ఫరెన్స్ ఉండడం వల్ల 11 గంటల వరకు సాధ్యం కాదని కేంద్ర మంత్రి తాలూకా ఏదైతే వారి ఆఫీసు వర్గాలు అయితే తెలిపాయి. ఈ నేపథ్యంలో ఏదైతే షెకావత్, అదేవిధంగా జయంత్ పాండా ఎంపీ ఉన్నారు, బీజేపీకి సంబంధించిన పెద్దలు, అదేవిధంగా శివప్రకాష్, పురంధేశ్వరి, వీరంతా కలిసి ఏదైతే నిన్న జరిగిన చర్చ వివరాలు అన్ని తీసుకొని చంద్రబాబు దగ్గర రాబోతున్నారు. ఏదైతే 30 సీట్లు, 8 పార్లమెంటు స్థానాలు బీజేపీ, జనసేన కలిపి కోరిన పరిస్థితి ఉంది. అన్ని కూడా ఎక్కడెక్కడ పోటీ చేయాలని ఇప్పటికే ప్రాథమికంగా వారు నిర్ధారించుకున్నారు. అన్ని అంశాలకు సంబంధించి చంద్రబాబుతో చర్చలు జరిగిపోతున్నారు. ఏదైతే ఆ 30 అసెంబ్లీ స్థానాలు ఎక్కడెక్కడ తీసుకుంటారు, అక్కడ ఉన్న టీడీపీ నేతల అభిప్రాయాలు ఏంటి, అక్కడ టీడీపీలు ఎవరెవరు రేసులో ఉన్నారు, వారిని ఏ విధంగా బుజ్జగించాలో అనే అంశాల గురించి కూడా చంద్రబాబు ఇప్పటికే పార్టీ నేతలతో అంతర్గతంగా చర్చిస్తున్నారు. ఆ 30 స్థానాల్లో పోటీ పడే టీడీపీ నేతలతో కూడా చంద్రబాబు ఇప్పటికే టెలికాన్ఫరెన్స్ ద్వారా వారిని బుజ్జగించే ప్రయత్నం అయితే చేశారు. పార్టీ సీనియర్ నేతలు కూడా బాధ్యతలు అప్పగించారు. అయితే వీరు వచ్చిన తర్వాత పార్లమెంట్ స్థానాలు కూడా 8 కేటాయించాలి. కాబట్టి పార్లమెంట్ స్థానాల్లో కొంత అయితే స్తబ్దత అయితే కొనసాగుతుంది. ఎందుకంటే విశాఖకు సంబంధించి కూడా బీజేపీ గట్టిగా కోరుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ మాత్రం అనకాపల్లి ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేస్తుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక నరసాపురం స్థానాన్ని కూడా చూసుకుంటే రఘురామకృష్ణరాజుకి ఇవ్వాలని బీజేపీ తరఫున అనుకున్నారు. కానీ బీజేపీ ఆ స్థానాన్ని కోరటం లేదు. టీడీపీ తరఫున రఘురామకృష్ణరాజు పోటీ చేసే అవకాశం ఉంది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సీట్లకు సంబంధించిన ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా జనసేనకు కేటాయించిన 24 అసెంబ్లీ స్థానాల్లో కూడా 1-2 తగ్గించుకొని బీజేపీకి 6 నుంచి 8 స్థానాలు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. సుమా, థ్యాంక్ యూ రవిచంద్.